శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం సంత్ ఏకనాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీల వైభవంలో మనం 15వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల బాబా వారికి, మాతా నిరంజనానంద సరస్వతి మాతాజీ గారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని వాళ్ళ లీలను మనం స్మరణం చేసుకుందాం. సాధు మహాత్ములకి క్షణక్షణం ఈ ప్రకృతి పరీక్షలు నిర్వహిస్తూనే ఉంటుంది. మహాత్ములు పరమాత్మ స్థితిలో ఉంటారు కాబట్టి ప్రకృతి పరమాత్మతో ఆటాడినట్లే భావిస్తారు వాళ్ళు. వాస్తవానికి ఏకంగా ఉన్న పరమాత్మ అనేకంగా తన్ను తాను విభజించుకున్నాడని సకల పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ వాక్యాన్ని విశ్వసించిన వారు క్రమంగా ఆ దర్శనాన్ని పొంది తన్మయులైన వారు ఈ స్థితిలో దైవలీలని వారు చక్కగా ఆస్వాదించగలరని ఎందరో మహాత్ములు చరిత్రలు చాటి చెబుతున్నాయి. ఏకనాథ్ మహారాజు వారి కంఠస్వరం ఒక చోరుడి యందు భక్తిని పుటకరింపజేసి అతన్ని సాధువుగా మార్చింది. కొంతకాలం గడిచింది. వారు గోదావరి స్నానానికి పోయే మార్గంలో ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది. దానిని ఆశ్రయించి ఒక బ్రహ్మరాక్షసు ఉంది. ఉదయం మహారాజు వారు బ్రహ్మముహూర్తంలో స్నానానికి వెళితే మధ్యాహ్నం వేళ స్నానానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఎండ ఎక్కువగా ఉంటే చెట్టు నీడ కొన్ని క్షణాలు నిలబడి తర్వాత వెళుతూ ఉండేవారు. అదేవిధంగా ఒక రోజున ఆ చెట్టు కింద మిట్ట మధ్యాహ్న వేళలో నిలబడితే ఆ చెట్టుపై నుంచి బ్రహ్మరాక్షసు హఠాత్తుగా వారి ఎదుట నిలబడి, మహాత్మా వందనాలు, నాకు తమరు కాస్త సహాయం చేయాలి, చేస్తానని తమరు మాట ఇస్తే విషయం చెప్తాను అన్నది. ఏకనాథ్ మహారాజు వారు విస్మయం చెందారు, అంటే కొంచెం ఆశ్చర్యపడ్డారు. బ్రహ్మరాక్షసుకి నా సహాయం కావాలా, ఇదేదో వింతగానే ఉంది అనుకుని చెప్పు, నా వలన ఏదైనా ఉంటే తప్పనిసరిగా సహాయం చేస్తాను అన్నారు. ఆ బ్రహ్మరాక్షసు, మీ వలన కాకపోతే ఈ పని ఎవరి వలన కాదు, ముందు తమరు నేను కోరినది ఇస్తానని వాగ్దానం చేయండి అని పలికింది. మహారాజు గారు తనలో తాను, బ్రహ్మరాక్షసుకి నన్ను కబళించాలనే కోరిక కలిగిందా ఏమో, పోనీ ఈ శరీరం ఎప్పటికైనా పోవాలి కాబట్టి ఈ జీవికి క్షుద్బాధ నివారించగలిగితే అది పుణ్యమే అని భావించుకుంటూ, సరే నువ్వేది కోరినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ యజ్ఞోపవీతం పట్టుకుని వాగ్దానం చేశారు. వెంటనే బ్రహ్మరాక్షసు వారికి పాదాభివందనం చేసి, అయ్యా, తమరింతవరకు ఆచరించినటువంటి బ్రాహ్మణ సమారాధన యొక్క ఫలం కానీ, లేక ఖైదు నుండి వచ్చిన దీనుని ఆదరించి సేవ చేసి వాడికి భోజనం పెట్టిన ఫలం కానీ, ఏదో ఒకటి నాకు జారపోయాలి, నాకు సద్గతి కల్పించాలి. ఇదే నా తాలూకా విన్నపం. నన్ను కరుణించి ఉద్ధరిస్తారనే నమ్మకం నాకున్నది. అయినా మీ వద్ద వాగ్దానం చేయించుకోవడంలో వేరే ఉద్దేశం లేదు, క్షమించండి. మహాత్ములు, త్యాగమూర్తులు తమరు మాట తప్పరు, సద్గతి పొందాలనే తపనతో తమరు ఆశ్రయించాను. నా పట్ల దయచేయండి, నా పట్ల దయచూపండి. దైవాన్ని మేము తలంచలేం. తమరి దర్శనం ప్రతిరోజు చేసుకుంటూ దైవం నన్ను అనుగ్రహిస్తుందని నమ్ముతున్నాను అని వేడుకుంటే కర్మల ద్వారా పుణ్యం కానీ పాపం కానీ లెక్కలో లేవు. సకల కర్మలు భగవదర్పణంగానే ఆచరించబడతాయి. వాటి వలన పుణ్యం అని నువ్వు భావిస్తే నీకు దారపోయడానికి నాకేమీ అభ్యంతరం లేదని ఏకనాథ్ మహారాజు వారు అంటూ, ఖైదీ నుంచి వచ్చిన వాడికి నేను చేసినటువంటి వాడి సేవ వలన వాడికి ఫలితం వచ్చింది. అయితే నేను నీకు చేయవలసినటువంటి ఉపకారం ఏమిటి అంటే, ఖైదీ నుంచి వచ్చినటువంటి వాడికి నేను ఏమిటైతే మంత్రదీక్ష ఇచ్చి వాడిని ఒక సాధువుగా తయారు చేశానో ఆ తపఫలితాన్ని నీ పట్ల దారపోస్తున్నాను అని చెప్పి వెంటనే చేతిలోంచి నీళ్లు విడిచిపెట్టారు. వెంటనే బ్రహ్మరాక్షసుకి తన తాలూకా ఆ రూపం అంతా పోయి తేజవంతంగా మారిపోయింది. ధన్యవాదాలు మహాత్మా అని చెప్పి తమరి కీర్తి ఆచంద్ర తారార్కంగా దీపించునుగాక. తిరిగి నాకు జన్మంటూ ఉంటే తమరి శిష్య పరమాణువుగా ఉండేటట్లు వరమియ్యండి అని చేతులు జోడించి నమస్కారం చేసి అంతరిక్షంలోకి వెళ్ళిపోయి అదృశ్యమైపోయింది. మహాత్ములు నదులతో పోల్చబడినటువంటి వారు. నదులు తాము పుట్టిన చోటు నుండి ఎక్కడికి పల్లం ఉంటే అటు ప్రవహిస్తూ సకల జీవరాశులు దాహం తీరుస్తూ భూమిని సస్యశ్యామలంగా చేస్తూ గమ్యం సముద్రం చేరుకుంటుంది. సముద్రంలో కలిసే వరకు వేరువేరు పేర్లతో పిలువబడుతూ ప్రవహిస్తాయి. సముద్రంలో సంగమించిన తరువాత తాము నామ రూప గుణాలన్నిటికీ ఏకం చేసి తమకంటూ ప్రత్యేకమైనటువంటి ఉనికి లేకుండా చేసుకుంటాయి. అదేవిధంగా మహాత్ములు జీవితాలు సర్వజనావళికి సుఖశాంతులను ప్రసాదిస్తూ పరమాత్మలో ఐక్యమైపోయి తమ తాలూకా ఉనికినే కోల్పోవడం జరుగుతుంది. పరమాత్మ నిత్యము, సత్యము కాబట్టి మహాత్ములు ఉన్నటువంటి నిత్య సత్యులేనని వాళ్ళ తాలూకా చరిత్రలు చెప్పకనే చెబుతున్నాయి. పైఠాన్ నగరంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పరశువేది శిల ఉంది.
ఆ శిలని ప్రాణాధికంగా భావించి పూజించుకుంటున్నాడు. అది అతనికి పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి, ఎంతో భద్రంగా కాపాడుకుంటున్నాడు. పరశువేది అనగానే ఆ శిలని ఏ లోహానికి తాకించిన బంగారంగా మారిపోతుంది. కానీ దానిని ఆయనకి సంక్రమింపజేసి వారు కొన్ని ఆంక్షలు విధించారు. ఏమిటి, ముందు తరాల వారు సోమరులై లోబులై వంశకీర్తిని పాడు చేస్తారేమోనని ఆ శిలని వినియోగించి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బంగారాన్ని పొందాలి. అది కూడా అత్యాశకు పోకుండా తాను తినడానికి, అతిథులు పెట్టడానికి ఎంత అవసరమో అంతే బంగారాన్ని పొందాలని వాళ్ళు ఒక ఆదేశాన్ని జారీ చేసి ఒక నియమం పెట్టేశారు వాళ్ళు. ఆ విధంగా నా బ్రాహ్మడు ఆ శిలని చాలా భక్తిభావంతో పూజిస్తూ ఆ బ్రాహ్మడు ఆ రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా ఒకసారి ఆయన తీర్థయాత్రల నిమిత్తమై కొందరు బంధువులతో వెళ్ళవలసి వస్తే అతను ఆ శిలని ఎవరి వద్ద దాచాలి అని సమస్యగా పరిణమిస్తే అప్పుడు ఏమిటి చేశాడు, అతని మనసులో ఏకనాథ్ మహారాజు వారి విషయం గుర్తుకొచ్చింది. అంతకన్నా మంచి వ్యక్తులు నమ్మదగిన వారు ఎవరూ లేరనే విషయాన్ని గుర్తుకొచ్చింది. వెంటనే మహారాజు వారి దగ్గరికి వెళ్ళి తన వద్ద పూర్వీకులు ఇచ్చినటువంటి శిల పూజించబడుతున్న విషయం చెప్పాడు. కానీ అది పరశువేది అని ఏమీ చెప్పకుండా ఆ శిలను మీ పూజలో ఉంచండి, నేను తీర్థయాత్రలకు పోతున్నాను, వచ్చి తర్వాత తీసుకుంటాను అని చెప్పాడు బ్రాహ్మడు. మహారాజు గారు దాన్ని ఉంచుకుని పూజించి విగ్రహాల చెంతనే ఉంచారు. బ్రాహ్మడు సంతోషించి వీడ్కోలు పొంది యాత్రలకు వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులు మామూలుగానే పూజ జరుగుతున్నది. మహారాజు గారు గమనించలేదు. ప్రత్యేకంగా శిల సంగతి వారి దృష్టిలో లేదు. వారు పూజ చేసినప్పుడు అపారమైనటువంటి తన్మయత్వంలో ఉంటారు కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు యాత్రలు పూర్తి చేసుకుని వచ్చి నేను వచ్చాను, నా శిలని నాకు ఇమ్మనమని కోరాడు. ఏకనాథ్ మహారాజు వారు లోపలికి పోయి చూసి పూజా మందిరంలోకి వెళ్ళి చూస్తే ఆ శిల కనిపించకుండా ఇంటిలో వాళ్ళంతమందిని అడిగారు. భార్య గిరిజాబాయి నేను చూడలేదని చెప్పగానే ఉద్ధవుడు సేవకుడిని అడిగారు. అతను ప్రతిరోజు పూజా గదిని శుభ్రపరుస్తూ ఉంటాడు, నిర్మాల్యాన్ని తొలగిస్తుంటాడు. మహారాజు గారు అడగగానే అతడు నిర్మాల్యంతో పాటు బహుశా నేనే తొలగించి ఉంటాను, శిలని నేను అంతగా గమనించలేదని చెప్పాడు. నిర్మాల్యాన్ని ఎక్కడ వేసావు అని అడిగారు. ప్రతిరోజులాగే గోదావరిలో వేసి ఉంటాను అన్నాడు. ఆ మాట వింటూనే నెత్తిన చేతులతో బాదుకుంటూ ఆ బ్రాహ్మడు ఏడవడం మొదలుపెట్టాడు. ఒక చిన్న శిల కోసం ఎందుకు ఇలా ఏడవడం అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు అతడు పరశువేది శిల ఏ లోహానికి తాగితే బంగారం అయిపోతుంది, అదే నా జీవనాధారం మహాప్రభు, దీన్ని నువ్వు పారిసేవా లేక నువ్వు తీసుకుని దాచేసుకున్నావా అంటున్నాడు ఆ బ్రాహ్మడు. ఉద్ధవుడికి మించిన కోపం వచ్చి పొరపాటు జరిగింది అంటుంటే ఏమిటా మాటలు అని సమాధానం చెప్పబోతుంటే అతను వారించి ఏకనాథ్ మహారాజు వారు ఆ బ్రాహ్మణుని క్షమాపణలు వేడుకుని, అయ్యా తమరు పరశువేది శిలని గోదావరి మాత ఏం చేసుకుంటుంది, ఆమె తనలో మునిగిన వారిని పాపాలన్నీ తీసుకుని మనకి బంగారంగా మారుస్తుంది, మనం పోయి గోదావరి మాతని అర్థిద్దాం పదండి అని ఆమె కరుణిస్తే అంతకన్నా గొప్ప శిలని ప్రసాదిస్తుంది అని రండి అని సమాధానపరిచి గోదావరి నది వద్దకు తీసుకెళ్ళాడు ఆ బ్రాహ్మణ్ణి. ఎవరు? ఏకనాథ్ మహారాజు వారు. ఆ బ్రాహ్మడు ఒడ్డునే నిలబడ్డాడు. ఏకనాథ్ మహారాజు వారు నదిలోకి దిగి మునిగి 2 చేతుల నిండా రాళ్లను పట్టుకుని వచ్చి పైకి లేస్తూ, ఆర్య రండి, ఇందులో మీ శిలను మీరు గుర్తించి తీసుకోండి అన్నారు. ఆ బ్రాహ్మడు తన వద్ద ఉన్న లోహపు కడ్డీని ఒక శిలకు తగిలించగా అది బంగారం అయింది. మరి ఒక కడ్డీని ఇంకో శిలకు తగిలిస్తే అది కూడా బంగారం అయిపోయింది. అలా మహారాజు గారి చేతిలో ఉన్నటువంటి శిలలన్నీ పరశువేది శిలలే తీసుకొచ్చారు. బ్రాహ్మడు ఆశ్చర్యంతో, మహాత్మా ఇదేమిటి, ఇవన్నీ పరశువేది శిలలే, తమరు చేయి తగిలి మామూలు రాళ్ళు కూడా పరశువేదిగా మారిపోయి తమరి స్వభావం తెలిసి కూడా నేను అల్పబుద్ధుడినై తక్కువై మిమ్మల్ని తోలనాడి మాట్లాడాను. మహాప్రభో, నాకు క్షమాభిక్ష కోరడానికి అర్హత కూడా నాకు లేదు అంటూ ఏకనాథ్ మహారాజు వారి కాళ్ళపై పడి అతన్ని శరణు కోరుకున్నాడు. వెంటనే ఏకనాథ్ మహారాజు వారు లేపి ఓదార్చి పరశువేది శిలనిచ్చి మిగిలినవన్నీ కూడా గోదావరిలో విసిరేసి ఇంటి ముఖం పట్టారు. ఆ బ్రాహ్మడు ఈ విషయాన్ని ఆనందంతో అందరికీ వెల్లడి చేస్తాడేమో అని అతనితో, ఈ రహస్యం ఎవరికి చెప్పకు, చెప్పావంటే నీ చేతుల్లో శిల శక్తిని కోల్పోతుందని హెచ్చరిక జారీ చేశారు. అంతటితో ఆ బ్రాహ్మడికి ఎవరికీ చెప్పకుండా ఊరుకున్నాడు. వర్షాలు భారీగా కురిస్తే నదులు పొంగి ప్రవహిస్తాయి, కానీ సముద్రుడు ఎప్పుడు అలాగే ఉంటాడు. ఎన్ని నదులు నీరు వచ్చి తనలో చేరినా తాను మాత్రం ఉన్న చోటనే ఉంటాడు. తన గుణాన్ని వాటికి ఇస్తాడు కాబట్టి, కానీ వాటి వలన తన గుణం మార్చుకోడు. మహాత్ములు అలాగే అటువంటి సముద్రంలో ఉన్నటువంటి గుణ స్వభావం కలిగి ఉంటారు మహానుభావులు. అంతేకాదు ఒక్కొక్కసారి నదుల రూపాలను కూడా పోలుస్తూ ఉంటారు, దాలుస్తూ ఉంటారు. మహాత్ముల జీవితాలను మహానదులతో ఎందుకు పోల్చారు అంటే, వారి లక్ష్య సాధన మార్గంలో వారు నడుస్తూ ఉంటే వారి జీవితంలో తారసపడిన వారి కొంత పుణ్యాన్ని పంచుతారు, వారికి పవిత్రమైనటువంటి మార్గాన్ని చూపిస్తారు, ఆశ్రితులను తమ మార్గంలో నడిపించి గమ్యాన్ని చేర్చడానికి బాధ్యతలు స్వీకరిస్తారు. తాము తరిస్తూ తోటివారికి గతిని దిశ నిర్దేశం చేసి తరించే ఉపాయాన్ని ఆలోచనతో ప్రణాళికాబద్ధంగా నడవమని ఉపదేశిస్తారు. పరమార్థం అనేది ఎవరికైనా మహాత్ముల సాహచర్యంతో తప్ప ఇతరికి బోధపడదు.
ఏకనాథ్ మహారాజు వారు మహానదిలాగా ఆశ్రితులకు చక్కగా దిశానిర్దేశం చేసినట్లుగా వారి చరిత్రలో కొలను సంఘటనలు ఉన్నాయి. అందువలన మనం ఒక సంఘటన ఇవాళ మనం స్మరణం చేసుకుందాం. పైఠాన్ నగరంలో ఒక సాధువు ఉన్నారు. ఆయన ఏకనాథ్ మహారాజుల ప్రవచనాలు విని సర్వత్రా నారాయణుడు దర్శనం ఎలా చేయాలని ప్రశ్నిస్తే, సకల జీవుల్లో ఆత్మే నారాయణుడని ఏకనాథులు వారు చెబితే, ఆ సాధువు గారు పొద్దున లేచింది మొదలు ప్రతి ప్రాణికి నారాయణాయ నమః అంటూ దండవత్ ప్రణామం చేసేవాడు. ఆయనను అందరూ దండవత్ స్వామి అని పిలుస్తూ ఉండేవారు. కొందరు హేళన చేస్తూ ఉండేవారు. అయినా ఆ సాధువు ఎవరికైనా నమస్కారం చేసినా ఏమీ పట్టించుకోకుండా తన దారిని తాను పోతూ ఉండేవాడు. ఒక రోజున కొంతమంది ఆకతాయిలు సాధువు గారిని ఆట పట్టిస్తూ ఉంటే అక్కడ వచ్చి పడి ఉన్నటువంటి గాడిదని చూసి, స్వామి, ఈరోజు నువ్వు ఈ గాడిదలో ఉండే నారాయణకి నమస్కారం పెట్టలేదు అని వ్రతభంగం అయిందిగా అన్నారు. సాధువు గారు వెంటనే ఓం నారాయణాయ అంటూ ఆ గాడిదకి నమస్కారం చేశాడు. అంతే, ఆశ్చర్యంగా గాడిద లేచి తోక జోడించుకుని అవతలకు పోయింది. చూసిన వాళ్ళంతమందికి మతులు పోయాయి. ఈ నారాయణ మంత్రంతో ఇంత గొప్పదనం ఉన్నాదా అని ఎవరికి వారే అద్భుతంగా తోచింది. అతనికి ఇంత గొప్ప శక్తి వచ్చిందంటే దీనికి కారణం పరమగురువు అయినటువంటి ఏకనాథ్ మహారాజు వారేనని వారికి అర్థమైంది. నామస్మరణ శుద్ధ అంతఃకరణ పరమాత్మ జీవన విధానం క్షమ సహనం గురువు పైన భగవంతుడి పైన ఎనలేనటువంటి విశ్వాసాన్ని గురువాక్యం మందు ఉంచగలిగితే అటువంటి వాళ్ళకి అప్రయత్నంగానే అన్ని యోగ సిద్ధులు ప్రకటితమవుతాయి. భగవంతుడు కృప వలన అద్భుతాలు జరుగుతాయి. వాటికి కారణం తామేనని సాధువులు భావించరు. కేవలం భగవద్ అనుగ్రహం అనే భావిస్తారు. కానీ వాటిని చూసిన వారు, అనుభవించిన వారు మాత్రం ఆ వ్యక్తులకే దివ్యశక్తులు ఉన్నాయని భావించి మళ్ళా వారి శక్తులను ఉపయోగించమని వేధిస్తూ ఉంటారు. పొగడ్తలకు లొంగని వారు మొదట వ్యక్తులకు పరోపకారం చేస్తున్నట్లే భావించి కొన్ని అద్భుతాలు చేస్తారు. తర్వాత ఆ ప్రక్రియలు వారి ఆత్మోన్నతికి అడ్డంకులుగా నిలుస్తాయి. వారి చుట్టూ గిరి గీసుకుని ఆ గిరిలో తమకు తాము బందీలమై ముందుకు పోలేరు. మొట్టమొదట ప్రశంసలు, సన్మానాలు, కీర్తి ప్రతిష్టలు, తర్వాత ధనము, వైభవం, మంది మార్బలాలు, మదమాత్సర్యాలు, మనస్పర్ధలు, మర్మాలు, వర్గ విభేదాలు, కలహాలు చోటు చేసుకుని అశాంతికే నిలయాలుగా మారిపోతాయి. సాధు జీవనం, సమాజ జీవనము రెండూ పతనావస్థకి చేరిపోతాయి. కాబట్టి యోగ సిద్ధులని మహాత్ములు తృణప్రాయంగా పక్కకు తోసేసి ఆత్మోన్నతికి మాత్రమే పాటుపడటానికి సాధు జీవనం బోధిస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఏకనాథ్ మహారాజుల వారు దండవస్వామి వారిని తమ దగ్గరికి తీసుకుని ఇలా బోధించారు. నీవు నారాయణాయ నమః అంటూ గొప్ప శక్తిని పొందేవు, పరిశుద్ధుడు అయ్యేవు. కానీ ఇది కలికాలం, దివ్యశక్తులు ప్రకటించడానికి అనుకూల సమయం కాదు. రేపు ఎవరైనా మరణిస్తే వారిని బ్రతికించమని నీకు కోరుతారు. అది జరిగితే ఓ తంట, జరగకపోతే మరొక తంట. ఈ విషయం మ్లేచ్చుల దృష్టికి పోయిందంటే వారు ఖైదీ చేస్తారు, నిన్ను జైల్లో బంధిస్తారు, అనవసరంగా గొడవలు జరుగుతాయి అని హితబోధ చేస్తే ఆ సాధువు నమస్కారం చేసి తనకు ముక్తి మార్గం చూపించమని వేడుకుంటే నదీ తీరంలోనే ఏకనాథుల వారు ఆ సాధువు గారిని ఆత్మధ్యానంలో కూర్చుండబెట్టి అతనికి సమాధి స్థితి లభించేటట్లు చేశారు. అలా 3 రోజుల నుండి బ్రహ్మరంధ్రం భేదనం ద్వారా తనకి పరబ్రహ్మైక్యం చెందాడు. ఒకసారి పైఠాన్ నగర బ్రాహ్మణులంతమందికి చర్చనీయాంశమైంది. ఏకనాథుల వారే ఈ సాధువుని చనిపోమని ఆజ్ఞాపించారు కాబట్టి అతనిది సామాన్యమైనటువంటి మరణం కాదు, బలవన్మరణం అని ప్రచారం చేశారు. ఇప్పటిదాకా ఏకనాథ్ మహారాజు వారు బ్రాహ్మణత్వాన్ని మంట కలిపేశాడు, అంతమందిని ఏకం చేస్తూ భజనలు చేస్తున్నాడు, ఈ నామంతోనే సకల పురుషార్థాలు సమకూరుతాయి అని యజ్ఞయాగాదులు చేయక్కర్లేదు, దానివల్ల అవసరం లేదని అందరినీ దారి మళ్లించాడు, తప్పుతో పట్టించేశాడు. ఇప్పుడేమో ఈ సాధువుకు యోగశక్తులు ప్రాప్తిస్తే ఓర్చుకోలేక అతని సమాధిలోకి పంపించేశాడు. ఏకనాథునికి ఏమైనా ఇదే ప్రాయశ్చిత్తం విధించాలి అంటూ బ్రాహ్మణులు వాళ్ళ కడుపు మంట కోసం వాళ్ళ బాధ వాళ్ళది. ఎందుకంటే యజ్ఞయాగాదుల వల్ల బతుకుతూ ఉండేవారు, బతుకు వెళ్ళబూసుకునేవారు. ఇక్కడ మనకేమిటి చేశారు ఏకనాథ్ మహారాజుల వారు? అవి ఏమీ కాదు, నామ సంకీర్తనే మనల్ని బతికిస్తుంది, అదే గొప్ప ఆయుధం అని చెప్పి ఏకనాథ్ మహారాజుల వారు తన ప్రసంగం ద్వారా, తన ఉపన్యాసాల ద్వారా, ప్రవచనాల ద్వారా అంతమందికి కూడా చేశారు. అందరూ కలిసి ఎటువంటి పరీక్ష పెట్టాలని ఏకనాథుని ఆలోచించుకుంటే చివరికి అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఏకనాథ్ మహారాజు వారిని పిలిచి గోదావరి నది తీరానికి తీసుకెళ్ళి అక్కడ ఉండే నందీశ్వరుని విగ్రహంతో చెరుకు గడలు తినిపిస్తావా లేకపోతే నిన్ను వెలివేయమంటావా అంటూ నిగ్గుదీశారు. ఏకనాథులు ఏమీ చలించలేదు. మీ కోరిక ఎలా ఉంటే అలాగే కానివ్వండి అన్నారు.
చెరుకు గడల చేతిలో పట్టుకుని, నందీశ్వర, నీ పైన నా పైన గల ప్రేమతో ఈ బ్రాహ్మణులు తీయటి చెరుకు గడలు తెచ్చారు. అంత ప్రేమ భక్తి మిళితమైనటువంటి ఈ చెరుకు గడలు స్వీకరించి మా అందరికీ సంతోషాన్ని కలిగించవా తండ్రి అంటూ ప్రార్థన చేసి వాటిని నందీశ్వరుడు విగ్రహం ముందు పెట్టారు. రాతి నందీశ్వరుడు తన నాలుకను చాపి తలను ఆడిస్తూ మెడలో గంటలు మోగిస్తూ ఉండగా చెరుకు గడలు నమిలి తినడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఏదో లోకంలో ఉన్నట్లు అనిపించింది. ఉడలు తెలియలేదు. అందరూ మహదాశ్చర్యంతో ఏకనాథుల వారికి నమస్కారం చేసి అపరాధం చేశామని బ్రాహ్మణ సంఘం వాళ్ళంతమంది కూడా క్షమాపణలు కోరి అక్కడ నుంచి నిష్క్రమించారు. ఏకనాథ మహారాజు వారి ప్రార్థనతో నందీశ్వరుడు గోదావరి నదిలో నిలబడ్డాడు. దండవత్ స్వామి సమాధి ఆ నందీశ్వరుడు నీరు తక్కువగా ఉన్నప్పుడు యాత్రికులు దర్శించగలుగుతారు. మహానదులు ప్రవహిస్తూ ఉంటే ఏవేవో ఆటంకాలు వస్తే రావచ్చును, కానీ నది దేన్ని లెక్క చేయదు. తన వేగానికి ఆటంకం తొలగిపోతే సరి, లేకపోతే తానే పక్కగుండా వెళ్ళిపోవడం నీటి స్వభావం, నీటి తాలూకా ప్రవాహ స్వభావం. కాబట్టి దారి మారుతుంది కానీ ప్రవాహం ఆగదు. అదే విధంగా మహాత్ముల జీవితాల్లో ఎన్నో అవరోధాలు వస్తే రావచ్చు, కానీ దేనిని లెక్క చేయకుండా ప్రతిదాన్ని భగవంతుడు లీలగానే భావించి స్వీకరించి ఎటువంటి కష్టానైనా వారు భరిస్తారు. ఏకనాథుల వారి జీవితంలో ఇటువంటి పరీక్షలు అనేకం చోటు చేసుకున్నాయి. సర్వ మానవ సమానత్వాన్ని ఆయన ఎంతో కృషి చేశారు. ఆ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తూనే తర్వాత కూడా అనేక మంది మహానుభావులు తమ జీవితాలను అంకితం చేశారు. ప్రజలందరిలోని ఐక్యభావన ఉంటేనే ఏ సిద్ధాంతమైనా త్వరగా అమలు చేయవచ్చు. కానీ వ్యతిరేక భావనలు కలిగినటువంటి సమాజంలో నిరంతర పోరాటం అవసరం. ఇప్పటికీ సర్వమాన సమానత్వానికి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి పైఠాన్లో ఎడతెరిపిలేనటువంటి వర్షం వారం రోజులుగా కురుస్తూ ఉంటే ఆ రోజుకి దాదాపు అందరిళ్లలోనే జాగ్రత్తగా పెట్టుకున్నటువంటి కట్టెలన్నీ కూడా అయిపోయి రేపటి రోజు ఎలా వంట చేయాలి అని గృహిణులు ఆలోచిస్తున్నటువంటి సమయం. అటువంటి సమయంలో రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత నలుగురు బాటసారులు ఆ వీధిలోకి వచ్చి, అది బ్రాహ్మణుల వీధి, ఆ వచ్చిన వారును బ్రాహ్మణులే. ఒక ఇంటి తలుపు తట్టి వారు గృహస్థుని అడిగారు, నాయనా, ఈ ఒక్క రాత్రికి మాకు ఆశ్రయం ఇయ్యగలవా? దయచూడు బాబు, మేము నడిచి వచ్చి వర్షంలో తడిసిపోయి అలసిపోయాం, ఆకలితో ఉన్నాం, అడుగు ముందుకు పడటం లేదంటూ బ్రతిమాలారు. ఆ గృహస్థుడు చాలా తెలివైనవాడు. వాళ్ళ పట్ల జాలి చూపుతున్నట్లుగా, అయ్యో పాపం, తమరేమో నిజంగానే చాలా ఆకలితో ఉన్నారు, కానీ మా ఇంట్లో ఏమాత్రం తమని సత్కరించే వసతి లేదు. నేను ఒక ఇల్లు చూపిస్తాను, తప్పకుండా మీకు అక్కడ ఆశ్రయం లభిస్తుంది. అదిగో ఆ కనిపిస్తున్నది ఏకనాథుల వారి ఇల్లు. అక్కడ ఇంట్లో నిరంతరం అన్న సమారాధనలు, సత్సంగాలు జరుగుతూ ఉంటాయి. ఎంతమంది వచ్చినా అక్కడ దివ్యశక్తులను ఉపయోగించి భోజనం పెడుతూ ఉంటాడు. కష్టమని భావించకుండా ఇంకా 4 అడుగులు వేయండి, నేను కూడా రావచ్చును, కానీ వర్షం వల్ల నా బట్టలు తడిసిపోయి ఇబ్బంది కలుగుతున్నది, తమరు వెళ్ళండి అని మంచి సలహా చెప్పాడు. తాను వారిని పంపించి తలుపులు వేసుకుని ఏకనాథ్ గారికి బాగా ఇబ్బంది కలిగించాను కదా అని సంతోషించాడు ఆ బ్రాహ్మడు. ఆ 4 బాటసారులను నిదానంగా వర్షంలో నడుస్తూ ఏకనాథుల వారి ఇంటి ముంగిట నిలబడి, నారాయణ, వైకుంఠవాస, శ్రీహరి, పాండురంగ, రక్షించు, కాపాడు తండ్రి అంటూ పెద్దగా కేకలు వేసుకుంటూ ఉంటే తటాలను బయటకు వచ్చి వర్షంలో తడిచే వారికి లేనికి లోపలికి రమణమని సాధారణంగా అతిథులను లోపలికి తీసుకొచ్చి వారికి పొడి బట్టలు ఇచ్చారు. వాళ్ళ కోసం వెంటనే భోజనాలను ఏర్పాటు చేయమని గిరిజాబాయిని భార్యను ఆదేశించారు. గిరిజాబాయి ఉద్ధవుడితో పొయ్యిలోకి కట్టెలు తెమ్మనమని ఆజ్ఞాపించింది. అతడు కట్టెలోని కర్రలని నీటితో కారుతున్నాయి. ఎండు కట్టెలు మన ఇంట్లోనే కాదు, ఎవరింట్లోనే ఉండవు, నేనేం చేయాలి ఇప్పుడు అన్నాడు. ఏకనాథుల వారికి ఆ మాటలు వినపడ్డాయి. ఆ 4 బ్రాహ్మణులు వింటే మరింత బాధపడతారని ఆయన వెంటనే ఉద్ధవుడితో, నువ్వు మన వెనకాల వసారా నుండి 4 దుంగలు తీసుకుని వచ్చి త్వరగా వంట కాని, మళ్ళీ తమాయించుకుని వద్దులే, అంత వెంటనే సమయం వృధా అవడం ఎందుకు మనకి అంటూనే తను పడుకునే మంచం ఒక్క పెట్టెను విరగొట్టి, ఇదిగో ఈ కర్రలు తీసుకుని పోయి త్వరగా ఒక పొయ్యి వెలిగించు, వంట చేయి అని ఆ పొయ్యి మీద వారికి వేడి నీళ్ళు కాచి, అతిథులు చాలా బడలిగ్గా ఉన్నారు, వేడి నీటితో స్నానం చేస్తే కానీ వారికి విశ్రాంతి లభించదని ఆజ్ఞాపించారు. 1 గంట సేపులో వారికి స్నానానికి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు అయిపోయాయి. ఏకనాథుల వారు దగ్గరుండి స్నానాలు చేయించి కొసరి వడ్డించి తినిపించారు. అనేకమైనటువంటి భగవంతుని లీలలు, శ్రీకృష్ణుని కథలు వినిపిస్తూ వారికి సేద తీర్చారు. తెల్లవారేసరికి వర్షం పూర్తిగా తగ్గిపోయింది. ఆ 4 ఏకనాథ మహారాజు వారికి అనేక ఆశీర్వాదాలు ఇచ్చి తమ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వారెవరో కాదు, సనక సనందనానది మునులని, వారికి తర్వాత ధ్యానంలో కనిపించి అతిథి అభ్యాగతుల సేవ కన్నా భగవదారాధన వేరేగా లేదు. ఆత్మవసర్వభూతాని ఉపపశ్యతి నపశ్యతి యః పశ్యతి సపశ్యతి అనే పరమాత్ముని వచనాలు ఆచరణలో పెట్టి ఈనాటికి సజ్జనుల చేత కీర్తించబడుతున్నటువంటి ఏకనాథుల మహారాజు వారికి
మనం శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ ఇవాళ ఈ అధ్యాయం సమాప్తం. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. ఆపదామపర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం.